హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు శనివారం షష్ఠి. ఇది సంవత్సరంలోని అతి చిన్న రోజు. ఇలాంటి రోజు సంవత్సరానికి ఒకేసారి వస్తుంది. అయితే ఈరోజు సాయంత్రం 6:30 నుండి 7:45 మధ్యలో గుమ్మం దగ్గర ఇది చల్లండి చాలు. లక్ష్మీదేవి డబ్బుల మూటతో ఇంట్లో అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి మన గుమ్మంలోనికి రావాలన్నా, ఇంట్లోకి అడుగు పెట్టాలన్నా మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది చల్లండి చాలు. ఎందుకంటే గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం. గుమ్మం దగ్గర ఇది చల్లటం వలన లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. పైగా మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. గుమ్మం గురించి మన అందరికీ తెలుసు. గుమ్మం మనకు లక్ష్మీదేవితో సమానం అని అంటూ ఉంటారు మన పెద్దలు. గుమ్మం ద్వారానే మంచి మరియు చెడు రెండూ ఇంట్లోకి వస్తాయి. గుమ్మాన్ని ద్వారలక్ష్మి అని అంటారు. ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం. అందుకే గుమ్మంను తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉండాలి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కోసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. గుమ్మం లేని ఇల్లు గ్రూపు లేని దేహం లాంటిది. పెదాలు లేని నోరు అలాగే ఉంటుంది. గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కనుక ఇంటి గుమ్మంపై కూర్చుని ఎలాంటి పరిస్థితులలోనూ భోజనం చేయకూడదు. అదే విధముగా ఈరోజు గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించకూడదు. గుమ్మంపై కూర్చుని తలదువ్వటము, పూలమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. అలాగే చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులను వదిలి వెళితే ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అలాగే ఉదయం నిద్రలేవగానే స్త్రీలు శుచిగా స్నానం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమలు రాయాలి. ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకోవాలి. వారంలోని మిగతా రోజులలో చేయకపోయినా కనీసం ఒక్కరోజు ఈ పనులు చేసినా చాలు, లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు. ఇక ప్రత్యేకించి శనివారం సాయంత్రం 6:30 నుండి 7:45 లోపు గుమ్మం దగ్గర ఇది చల్లితే లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి అని పెద్దలు చెబుతూ ఉన్నారు. మరి ఇంతకీ సాయంత్రం గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే తీవ్రమైన ఆర్థిక కష్టాలతో ఉన్నారో వారు ఈరోజు సాయంత్రం 6:30 నుండి 7:45 మధ్యలో గుమ్మం మీద ఇది చల్లితే చాలు. మీకు ఉన్న కష్టాలు అన్నింటి కూడా తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలను ఇస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. అసలు ఇంతకీ ఏం చేయాలి అంటే ఏమీ లేదు. సాయంత్రం చక్కగా ఒక గ్లాస్ తీసుకోండి. స్టీలు గ్లాసు, రాగి గ్లాసు, గాజు గ్లాసు, ఇలా ఏ గ్లాసును అయినా సరే తీసుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో సగం నీళ్లు పోయండి. తర్వాత ఆ నీటిలో 1 స్పూన్ కుంకుమను వేయండి. కుంకుమను వేసేసిన తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా తీసుకొని ఆ చెక్కను పొడిలాగా చేసి ఆ పొడిని కూడా నీటిలో మిక్స్ చేసేయండి. తర్వాత వీటన్నిటిని కూడా మిక్స్ చేసేసి తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం దగ్గర చల్లండి. అంటే ఆ నీటిని చేతితో తీసి గుమ్మం మీద చిలకరించండి. తలుపుల మీద కూడా చిలకరించండి. అలా చిలకరించిన తర్వాత ఇంకా నీళ్లు మిగిలితే ఆ నీటిని గుమ్మం పక్కన పెట్టి వదిలివేయండి. ఆ నీటిని 24 గంటల పాటు తర్వాత తీసి ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. గుమ్మం మీద నీటిని చల్లే సమయంలో ఓం క్లీం శ్రీం లక్ష్మీ శరణం అనే మంత్రాన్ని జపించండి. సాయంత్రం గుమ్మం దగ్గర ఇలా నీటిని చల్లితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి మీ గుమ్మంలోనికి వస్తుంది. సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము అన్నీ వస్తాయి. పిల్లలు, భర్త, అత్త, మామలు అందరూ కూడా మీతో కలిసిమెలిసి ఉంటారు. కనుక మీరు కూడా రేపు సాయంత్రం పూట ఈ చిన్న పరిహారం చేసి లక్ష్మీదేవి
అనుగ్రహానికి పాత్రులు అవ్వండి. కష్టాలలో ఉన్నవారు రేపు శనివారం రోజు పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు, 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అని పండితులు చెబుతూ ఉన్నారు. కొంతమందికి విపరీతమైన కష్టాలు వస్తూ ఉంటాయి. అంటే ఆ కష్టాల నుంచి ఎవరికీ చెప్పుకోలేరు. అసలు వారి సమస్యలకు పరిష్కారం అనేదే దొరకదు. ఒక్కోసారి చావే ఈ సమస్యకు పరిష్కారం అనిపిస్తుంది. అంత తీవ్రమైన కష్టాలు అనుభవించేవారు, భరించలేని కష్టాలతో బాధపడేవారు ఈ శనివారం రోజు పసుపు నీళ్లతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, 24 గంటల్లో మీ జీవితం మారిపోతుందని పండితులు చెబుతూ ఉన్నారు. పసుపుని నీటిలో కలిపి పసుపు నీళ్లు తయారు చేసుకుని ఈ పరిహారం చేయాలి. పసుపు చాలా శక్తివంతమైన పదార్థం. పసుపును భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచకంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాసుకుంటారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు, ఏ కూర వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిటికాలలో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్లలో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకుని వచ్చి అక్కడ అద్దేస్తూ ఉంటారు. పసుపును ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు, ఆడపిల్లలు పుష్పవతి అయినప్పుడు ఆ పిల్లల చేత పసుపును ఉండలాగా చుట్టి తినిపించే సాంప్రదాయం కూడా మనకు ఉన్నది. అంతేకాదు, భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు. ఏ శుభకార్యానికి అయినా పూజలకు అయినా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే. పసుపును సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాలలో ఉపయోగిస్తారు. సుమంగళులు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చే తర్వాత కుంకుమను ఇస్తారు. పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగళులు తన భర్త శుభం కోరుతూ మాంగళ్యానికి పసుపును ఉంచి నమస్కరించుకుంటారు. దేవి ఆలయాలలో నవరాత్రి పూజ సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. ఇలా పసుపు గురించి చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలానే ఉన్నాయి. ఇంతటి పవిత్రమైన పసుపుతో ఈ శనివారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, ఎంత పెద్ద కష్టాలైనా సరే పోయి 24 గంటల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఇంతకీ శనివారం రోజు ఏం చేస్తే కష్టాల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎవరైతే లేనిపోని కష్టాలతో, ఎనలేని కష్టాలతో బాధపడిపోతూ ఉంటారో, ధన సమస్యలతో దిగులు పడుతూ ఉంటారో, మా ఇంటిపై అందరి కళ్ళు పడి మా ఇంటికి నరదృష్టి తగిలింది అని అనుమానపడుతూ ఉంటారో, వారందరూ కూడా చక్కగా రేపు శనివారం రోజు శుచిగా స్నానం చేసుకుని ఏదో ఒక సమయంలో ఒక చిన్న గ్లాసును తీసుకొని ఆ గ్లాసులో నిండుగా నీటిని పోసి ఒక 2 స్పూన్ల పసుపును నీటిలో కలపండి. ఈ నీటిలోనే ఒక అర స్పూన్ జీలకర్రను కూడా వేయండి. తరువాత ఈ గ్లాసు నీటిని మీ కుడి చేయితో పట్టుకొని మనసులో మీ కోరికను చెప్పుకోండి. అంటే, మాకు ఫలానా సమస్య ఉంది, ఆ సమస్య వలన నేను బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాను, మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నాను, లేదా నాకు బాగా డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాను, ఆ ఇబ్బందుల నుండి ఎలా అయినా సరే బయటపడాలి అని, మా ఇంటిపై అందరి కళ్ళు పడి నరదృష్టి పెరిగిపోయింది, ఆ నరదృష్టి పోవాలి అని, ఇలా మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య తీరిపోవాలని కోరుకోండి. ఇలా కోరుకున్న తర్వాత ఈ గ్లాసును తెచ్చి మీ ఇంట్లో అందరికీ కనిపించే చోట పెట్టండి. అంటే హాల్లో కానీ గుమ్మం పక్కన కానీ పెట్టండి.
అలా పెట్టినప్పుడు ఒక మంచి నిమ్మకాయను ఈ పసుపు నీటిలో వేయండి. ఇలా వేసిన పసుపు నీటిని 24 గంటల పాటు కదపకుండా అలాగే వదిలేయండి. శనివారం రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మళ్ళీ 24 గంటల తర్వాత ఈ పసుపు నీటిని తీసి ఆ నీటిని సింకులో పోసేయండి. నిమ్మకాయను మాత్రం ఎవరు తిరగని చోట పడవేయండి. ఇలా ఈ పరిహారం చేసిన 24 గంటల్లో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. అంటే మీకు ఏ సమస్య అయితే ఉందో, ఏ సమస్య వలన మీరు ఎన్ని రోజుల నుండి తీవ్ర మనస్తాపానికి గురి అవుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడతారు. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. ఖచ్చితంగా ఫలితం వస్తుంది కనుక భరించలేని సమస్యలతో ఉన్నవారు శనివారం రోజు తప్పకుండా ఈ పరిహారం చేసి ఆ సమస్య నుండి బయటపడి సంతోషంగా జీవించండి.